ఈరోజు శ్రీమతి ఇందిరాగాంధీని కూడా అధిగమించి రెండో స్థానంలో వచ్చారు. వారికి తెలంగాణ ప్రజానీకం తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అధికారంలో రాకముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ఆ పార్టీ హామీ ఇచ్చింది. ఇచ్చినటువంటి హామీని అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా ఇంతవరకు దాని విషయంలో ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఆ పార్టీలో లేదు. ఆ రోజు 42% బీసీ డిక్లరేషన్ సంబంధించి రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించి ఈరోజు 32% బీసీకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈరోజు ప్రకటించడం ఏదైతే ఉన్నదో ఇది బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా హైదరాబాద్ హైకోర్టు చాలా స్పష్టంగా గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ ఈ పేరు మీద 4% ముస్లింలకు రిజర్వేషన్ కల్పించినప్పుడు ఆనాడు హైకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చాలా స్పష్టంగా హైకోర్టు ఫుల్ బెంచ్ ఈ రకమైనటువంటి రిజర్వేషన్ రాజ్యాంగ వ్యతిరేకము కాబట్టి రిజర్వేషన్ చెల్లదని చెప్పి హైకోర్టు 2 సార్లు చాలా స్పష్టంగా తీర్పిచ్చింది. మళ్ళీ ఈరోజు అదే పద్ధతిలో ఆ 4% కూడా సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకొని ఇంకా కొనసాగిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు 4% కాదని చెప్పి తగుదునమ్మా అని బీసీలకు అన్యాయం చేసే విధంగా నాలుగు శాతాన్ని 10% పెంచి ఈరోజు 42% బీసీ రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి బీసీలను మభ్యపెట్టే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తూ ఉంది. చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ సర్వే పేరు మీద బీసీ జనాభాను తగ్గించేటువంటి ప్రయత్నం చేసింది. 56% అని ఒక దిక్కు చెప్పుతూ ఆ 56%లో 10% ముస్లింలను కలిపి మరి నిజమైనటువంటి బీసీలు 46% ఉన్నట్టుగా ప్రకటించి ఈ యొక్క రిజర్వేషన్ ప్రక్రియపై అనేక రకాల డొంక తిరుగుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది. బీసీస్ 56% అని అందులో బీసీ ముస్లిమ్స్ 10% అని బీసీ హిందువులు 46% అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు రాజకీయపరమైనటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్స్ ఎవరికి లబ్ధి చేకూరే విధంగా
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా కొంతమంది గ్రామీణ ప్రాంతాలలో పూర్తిగా చేతి వృత్తుల మీద ఆధారపడి జీవనం కొనసాగించేటువంటి కొన్ని సామాజిక వర్గాలకు దేశమంతా అనేక రాష్ట్రాల్లో రిజర్వేషన్ ఉంది. అంతేకాదు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 10% ఈబీసీ రిజర్వేషన్లో కూడా ముస్లిం సామాజిక వర్గాలకు ఆ రిజర్వేషన్ పొందేటువంటి అధికారం ఉంది. మళ్ళీ ఈరోజు ఏమాత్రం చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అమలుకు నోచుకోలేనటువంటి 10% ముస్లిం రిజర్వేషన్స్ను బీసీ రిజర్వేషన్స్తో కలిపి అమలు చేయాలని ఏదైతే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ద్వయం ప్రయత్నం చేస్తూ ఉందో ఇది బీసీలకు అన్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. గతంలో మనకు తెలుసు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్స్ అమలు చేసినటువంటి చరిత్ర గతంలో జరిగింది. మళ్ళీ ఈరోజు ఏదైతే మీరు 42% చెప్తా ఉన్నారో మరి ఈ యొక్క 42% రాజకీయ రిజర్వేషన్స్లో బీసీ రిజర్వేషన్ తగ్గిందా పెరిగిందా రేవంత్ రెడ్డి చెప్పాలి. గతంలో ఇదే హైదరాబాద్ నగరంలో 150 మున్సిపల్ డివిజన్స్ ఉంటే కార్పొరేషన్లో జిహెచ్ఎంసీలో 50 డివిజన్స్ బీసీలకు రిజర్వేషన్ చేయడం జరిగింది. మరి టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు బీసీలకు అన్యాయం చేసింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఆ 50 బీసీ సీట్లలో 30 సీట్లు బీసీయేతరులు గెలిచారు, మజ్లిస్ పార్టీ వాళ్ళు గెలిచారు. మళ్ళీ ఇప్పుడు 42%లో 10% ముస్లింలను కలిపి ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి అన్ని బీసీ సీట్లలో లేకపోతే అన్ని పట్టణాల్లో మున్సిపల్ కార్పొరేషన్స్లో మున్సిపాలిటీలలో ప్రతి బీసీ రిజర్వ్ సీట్లలో కూడా ముస్లింలు పోటీ చేసే విధంగా అవకాశం దొరుకుతుంది. ఇది ముస్లింలకు లబ్ధి చేకూరుతుందా లేకపోతే ఏ సామాజిక వర్గం పేరుతో మీరు రిజర్వేషన్స్ తీసుకొస్తున్నారో ఆ బీసీలకు న్యాయం జరుగుతుందా ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చాలా పెద్ద ఎత్తున మేమేదో ఉద్ధరించామనే విధంగా నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో చంకలు కొట్టుకుంటున్నారు. రాహుల్ గాంధీ గారు బల్లలు చరుస్తూ ఉన్నారు. మీరు చంకలు కొట్టుకున్నంత మాత్రాన బల్లలు చర్చినంత మాత్రాన ఈ రిజర్వేషన్ల ద్వారా రాజకీయపరమైనటువంటి లబ్ధి బీసీలకు జరిగే అవకాశం లేకుండా మీరు ముస్లింలను కలిపారు. ఓ కాలంలో హైదరాబాద్ నగరంలో 34% రిజర్వేషన్ బీసీలకు చట్టబద్ధంగా స్థానిక సంస్థల్లో ఉంటే ఈరోజు మీరు దాన్ని 2% తగ్గే విధంగా 32% వచ్చే విధంగా బీసీలకు చేరుస్తూ ఉన్నారు. ఇది అసదుద్దీన్ ఓవైసీ యొక్క పార్టీకి లబ్ధి చేకూరింది. లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి షబ్బీర్ అలీలో అజారుద్దీన్ లాంటి నాయకులకు రిజర్వేషన్ కల్పించే విధంగా ఈ యొక్క 42% రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఈరోజు వేల కోట్లకు పలగడెత్తినటువంటి అసదుద్దీన్తో సామాన్య బీసీ సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఏ రకంగా ఎన్నికల్లో తట్టుకుంటారో ఈరోజు హైదరాబాద్ లాంటి నగరంలో ఇప్పుడు ఉన్నటువంటి
బీసీ స్థానాల్లో గెలిచినటువంటి మజ్లిస్ కార్పొరేటర్లు కోట్లకు పడగెత్తినటువంటి వాళ్ళతో ఏ రకంగా బీసీ పేద కులాలు తట్టుకుంటారో ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవ పరిస్థితులు ఈ రకంగా ఉంటే బట్ట కాల్చి ముఖం మీద వేసినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తమ తప్పిదాల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అనేక దశాబ్దాలుగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా బీసీ జనగణన వాళ్ళు ఆలోచించారా? అనేక రాజకీయ పార్టీల నుంచి అనేక బీసీ సంస్థల నుంచి డిమాండ్ వచ్చినప్పటికీ పార్లమెంటులో చర్చ జరిగినప్పటికీ ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ బీసీ జనగణనకు అంగీకరించలేదు. ఈరోజు ధైర్యం ఉంది కాబట్టే మేము అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు బీసీ జనగణన చేయాలని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి మేము నిర్ణయం తీసుకున్నాం. మీలాగా పనికిరాని సర్వేలు చేసి బీసీల పేరుతో ముస్లింలను కలిపి బీసీలకు అన్యాయం చేసే విధంగా మేము సర్వే చేయము. ఏదైతే సర్వే చేస్తున్నామో రాజ్యాంగబద్ధంగా చేస్తామో, భవిష్యత్తులో బీసీలకు న్యాయం జరిగే విధంగా మా యొక్క జనాభా సేకరణ మరి కులగణన కూడా ఉండబోతుందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాని మీలాగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 1947లో స్వాతంత్రం వస్తే ఈరోజు వరకు కూడా ఏ ఒక్క బీసీ ముఖ్యమంత్రి చేయనటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. వాళ్ళు ఈరోజు వాళ్ళ నుంచి మేము పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ రోజు కూడా ఒక్క ప్రధానమంత్రి బీసీ కాలేదు. భారతీయ జనతా పార్టీకి 2 సార్లు ప్రధానమంత్రిగా అవకాశం వస్తే మొదటిసారి అటల్ బిహారీ వాజ్పేయి గారు, రెండోసారి బీసీ ప్రధానమంత్రిని చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. మీరు ఏ రోజైనా బీసీ ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని అడుగుతా ఉన్నాను. ఈరోజు కేంద్ర మంత్రివర్గంలో కావచ్చు, మేము వచ్చిన తర్వాత బీసీ కమిషన్ను చట్టబద్ధం చేయడం కావచ్చు, లేకపోతే కేంద్ర మంత్రుల్లో అత్యధికమైనటువంటి మంత్రి పదవులు బీసీ వర్గాలకు ఇవ్వడంలో కావచ్చు, పార్లమెంట్ సభ్యులలో అత్యధికమైనటువంటి ఎంపీలు బీసీల నుంచి, ఎస్సీల నుంచి, ఎస్టీల నుంచి గెలవడం కావచ్చు, దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలు బీసీ ఎస్టీ వాళ్ళు ఎక్కువగా ఉండడం కావచ్చు, అన్ని రకాలుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ తో ముందుకెళ్తా ఉన్నాం. నిన్న మళ్ళీ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ పక్కన కూర్చొని కన్వర్టెడ్ బీసీ అంటారు. ఎట్లా కన్వర్టెడ్ బీసీ అవుతాడో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగబద్ధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మిడిమిడి జ్ఞానంతో, దుందుడుకు విధానంతో రాజకీయ లబ్ధి కోసం ఈరోజు కులాలను విమర్శించేటువంటి పరిస్థితి, అవాక్కులు చెవాక్కులు పేలే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక కులాలను దశల వారీగా బీసీలో చేర్చడం జరిగింది. 1972లో
బంజారాలను అంటే తెలంగాణలో లంబాడీలను ఎస్టీలో చేర్చడం జరిగింది. అంటే ఈరోజు లంబాడీలు కూడా కన్వర్టెడ్ ఎస్టీలా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ఏదైతే 1994లో కాంగ్రెస్ పార్టీ గుజరాత్లో అధికారంలో ఉన్నప్పుడు మరి ఆ రోజు మోదీ గారికి సంబంధించినటువంటి కులాన్ని మండల్ కమిషన్ ఆధారంగా ఆ రోజు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము బీసీ జాబితాలో చేర్చడం జరిగింది. కనీసం ఆ రోజు మోడీ గారు ఎమ్మెల్యే కూడా లేడు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వమే జాతీయ స్థాయిలో కూడా కులాన్ని బీసీలో చేర్చడం జరిగింది. అదే సమయంలో మన తెలంగాణలో విశ్వ బ్రాహ్మణులతో సహా అనేక కులాలను బీసీ జాబితాలో చేర్చడం జరిగింది. అంటే ఈరోజు విశ్వ బ్రాహ్మణులు కూడా కన్వర్టెడ్ బీసీలు అంటారా రేవంత్ రెడ్డి గారు? ఆ సమయంలో లేక తర్వాత చేరినటువంటి అనేక కులాలను కన్వర్టెడ్ బీసీ, కన్వర్టెడ్ ఎస్సీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అంటాడని అడుగుతా ఉన్నాను. అనేక సార్లు కులాల గురించి వ్యక్తుల గురించి మాట్లాడినప్పుడు ప్రజాక్షేత్రంలో న్యాయస్థానాల ముందు మీడియా ముందు దోషిగా తేలిన తర్వాత క్షమాపణ చెప్పినా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇంకా బుద్ధి రాలేదు. కొన్ని వందల కులాలు దశల వారీగా బీసీ వర్గాల్లో దేశంలో చేర్చారు. దానికి ఈరోజు కన్వర్టెడ్ బీసీ అని వ్యక్తిగతంగా కులాలను పట్టుకొని విమర్శించడము కాంగ్రెస్ పార్టీకి గత 10 సంవత్సరాలుగా అలవాటైంది. నరేంద్ర మోడీ గారిని నీచ స్థాయి వ్యక్తి అని అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడము వరుసగా మనం చూస్తూ ఉన్నాం. రాజకీయమైనటువంటి మైలేజ్ కోసం ద్వంద్వ విధానాలతో ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. మనం ఈరోజు చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వరుసగా దేశంలో వ్యతిరేకత ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాలలో కూడా ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రము ప్రజల తిరస్కారానికి గురై అడ్రస్ లేకుండా ఓడిపోతుంటే కూడా ఇంకా పార్టీకి బుద్ధి రాలేదు. వరుసగా 3వసారి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని దేశ ప్రజలు తిరస్కరించారు. 3వసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజల ఆశీస్సులు అందజేసి అధికారం ఇచ్చారు. ఈరోజు నిరాశ నిస్పృహలతో రాహుల్ గాంధీ ఏ రకంగా వ్యవహరిస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఆయనే ఉన్నారు. భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 3 రాష్ట్రాలు కూడా ఊడిపోతాయి. రాహుల్ గాంధీ కాదు ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని ఈ 3 రాష్ట్రాలలో రక్షించలేరు, గెలిపించలేరని ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. అది తెలంగాణలో కావచ్చు, అది కాంగ్రెస్లో కావచ్చు, హిమాచల్ ప్రదేశ్లో కావచ్చు. ఒక్క రాహుల్ గాంధీ కాదు, 1000 మంది రాహుల్ గాంధీలు వచ్చినా, 1000 మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా ఈ 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఊడిపోవడం ఖాయమని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను.
అనేక ఎన్నికల్లో ఇటీవల జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికలతో సహా అనేక ఎన్నికల్లో గుండు సున్నా వచ్చినా కూడా అనేక సంవత్సరాల పాటు పట్టు అధికారం వెలగబెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా గెలవకుండా ఈరోజు ప్రజల తిరస్కారానికి గురవుతుంటే నిరాశ నిస్పృహలతో ఈరోజు వ్యక్తిగతమైనటువంటి దాడులకు రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థల మీద దాడులకు ఈరోజు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తూ ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అసలు కన్వర్టెడ్ బీసీ అని అంటున్నారు కదా, మరి మీ నాయకుడు ఏ బీసీతో చెప్పాలి, ఆయన ఏ సామాజిక వర్గమో చెప్పాలి. కాబట్టి ఒక దేశ ప్రధానమంత్రిని దిగజారి విమర్శించడము, ఆయన నామినేటెడ్ ప్రైమ్ మినిస్టర్ కాదు, దేశ ప్రజలందరూ ఆశీర్వదించి ఆయనను వరుసగా మూడోసారి ప్రధానమంత్రి బాధ్యత అప్పగించారు ప్రజలు. అలాంటి వ్యక్తిని మీరు నోటికొచ్చినట్టు మాట్లాడము, విమర్శించడము మరి ఎంతవరకు సమంజసమో వాళ్ళకే వదిలేస్తున్నాను, వాళ్ళ వివక్షతగా వదిలేస్తున్నాన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మనకందరూ తెలుసు, ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు ఈ యొక్క పెంచిన రిజర్వేషన్స్తో జరగాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది, డిమాండ్ చేస్తూ ఉంది. దానికి ఖచ్చితంగా భారత రాజ్యాంగంలోని 243D ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉన్నటువంటి అంశం ఇది. వాళ్ళు ఈ యొక్క స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో వాళ్ళ రిజర్వేషన్ కల్పించేటువంటి హక్కు అధికారం ఉంది. దాని ద్వారా తెలంగాణలో ఎన్నికలు రాష్ట్ర హైకోర్టు తీర్పు ప్రకారము ఎన్నికల్లో నిర్వహించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఈ ముస్లిం రిజర్వేషన్ కారణంగా న్యాయస్థానాల ముందు ఎవరైనా వెళ్తే ఆ యొక్క రిజర్వేషన్ స్టే కాకుండా చూసి 42% బీసీలకు మాత్రమే వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని మరొకసారి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. మన తెలంగాణలో కూడా ఆయనకు తెలియదు, ఈయన ముఖ్యమంత్రి కాకముందే, ఈయన రాజకీయాల్లో రాకముందే, రేవంత్ రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందే ముస్లింలో ఉన్నటువంటి దూదేకుల లాంటి కులాలు బీసీలలో ఉన్నారు. ఆ రకంగా దేశమంతా ఉన్నారు. ఈ రకంగా కట్టగట్టి ఈరోజు అసదుద్దీన్ ఓవైసీతో సహా, అజారుద్దీన్తో సహా, షబ్బీర్ అలీతో సహా మొత్తం ముస్లింలు అందరిని తెచ్చి ఈరోజు బీసీల కలపడం గతంలో లేదు. అది భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఆ రోజు వృత్తుల ఆధారంగా ఉంది, కులం ఆధారంగా లేదు. బీసీ డి కింద ఇచ్చినా ముస్లింలనే ఇస్తున్నారు తప్ప వీళ్ళ కులాలే లేవు. వీళ్ళ బీసీలలో ముస్లింలలో కులాలు లేవు. అది చెప్పాలి, రాహుల్ గాంధీ చెప్పాలి. రాహుల్ గాంధీ చెప్పుకోవాలి, రేవంత్ రెడ్డి చెప్పుకోవాలి. నేను ఎందుకు అలా చెప్పాలి? నాకైతే అవగాహన లేదు. నీకు అవగాహన ఉంటే చెప్పింటా. తెలియదు నాకు, తెలియదు, మాకైతే తెలియదు. ఉండొచ్చు దానికి. లేలే, నేను అంటలేను, చేయమంటున్నాను. నేను చాలా స్పష్టంగా రిజర్వేషన్ అమలు జరగాలి, 42% జరగాలి, 42% కూడా బీసీలకే రావాలి, 42%లో మజ్లిస్ పార్టీ యొక్క కోటా ఉండకూడదని కోరుతా ఉన్నాను. అందులో 42%లో అసదుద్దీన్ ఓవైసీకి, అక్బరుద్దీన్ ఓవైసీకి, అజారుద్దీన్కు, షబ్బీర్ అలీకి కోటా ఉండకూడదని కోరుతున్నాను.
కేవలం ఏ కులాలు అయితే వస్తాయి అవే ఉన్నాయి, మిగిలిన వాళ్ళంతా ఒక్కసారి మీరు హైదరాబాద్ ఎలక్షన్స్ కానీ గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ అన్ని బీసీ సీట్లలో మరి మజ్లిస్ పార్టీ పోటీ చేసింది. ఏ ప్రాతిపదికన పోటీ చేసింది, ఎట్లా పోటీ చేసింది, మరి వాళ్ళు ఏ రకంగా 30 సీట్లు 32 సీట్లు 150 సీట్లలో గెలిచారు బీసీలకు ఇచ్చినట్టు. పెంచాడు కదా, గతంలో 4% ఉండేది, ఇప్పుడు 10% చేశాడు ముస్లింలకు. గతంలో ఓన్లీ 4% ఉండేది, రాజశేఖర రెడ్డి గారు 4% చేసి హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టు స్టే తెచ్చి నడిపారు. దాన్ని రోజు 4% కాదని తగుదునమ్మా అని ఆయన 10% పెంచాడు. అది మేము వ్యతిరేకిస్తున్నాం. ఓటు వేయలేము మేము అప్పుడు కూడా లిఖితపూర్వక మీరు అంటే వాళ్ళు అడుగుతారనే ఇగో స్పీకర్కి ఇచ్చినటువంటి ఒరిజినల్ లెటర్ పెట్టినాం. చెప్పినా మేము ప్రొటెక్షన్ చెప్పలేదు. మేము ఖచ్చితంగా మా పార్టీ తరఫున మేము ప్రొటెస్ట్ చేసి ఈ లెటర్ స్పీకర్ గారికి ఇచ్చి ఇదే సేమ్ మేము వ్యతిరేకిస్తున్నాము. మేము ఆ రోజు మా యొక్క ప్రొటెస్ట్ రిజిస్టర్ చేసినాం. మాది పార్టీ స్టాండ్, అది ఏముండాలని, కానీ మేము ప్రొటెస్ట్ చేసి వ్యతిరేకించినాం. ప్రొటెస్ట్ చేసామని చెప్పి రిటర్న్ కూడా ఇచ్చామంటున్నాం. ఇదే లెటర్, దిస్ ఇస్ ద లెటర్, కాపీ ఇవ్వమంటే ఇప్పుడు మీకు జిరాక్స్ ఇస్తాం. అందరికి మాకేం అభ్యంతరం లేదు. భారతీయ జనతా పార్టీకి ఏ రకమైన అభ్యంతరం, చట్టానికి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవస్థలకు సంబంధించినటువంటి అంశం, నాకు సంబంధించిన అంశం కాదు. మరి తర్వాత కూడా చాలా మహారాష్ట్ర, బీహార్ అనేక పెట్టలేదు కదా, పంజాబ్. చాలా స్పష్టంగా మేము ఈ 10% కాదు, మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఆ 4% కూడా రద్దు చేసి, మన ఎన్నికల ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉందో 4% కూడా రద్దు చేసి ఆ 4% కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు కలుపుతామని నిర్ణయం చేశాము. రేపు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10% కాదు, ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి 4% కూడా రద్దు చేస్తాం. చెప్తున్నా కదా, మేము మా పార్టీ స్టాండ్ ఏది. అదే ఆలోచన వాళ్ళ పార్టీలో ముందు చేస్తే మంచిదని, ఆయన ముందు రాజీనామా చేసి బీసీని చేయమని ముందు అక్కడ ఆయన ఏమని ముందు, ఆయన ముఖ్యమంత్రిగా ఆయన రాజీనామా చేసి బీసీని ముఖ్యమంత్రి చేయమను. అలా పార్టీ ఫ్లోర్ అపోజిషన్ పార్టీ లీడర్గా ఆ నాయకుని రాజీనామా చేసి బీసీని పెట్టమను ఢిల్లీలో. తర్వాత వేరే పార్టీలకు శుద్ధులు చెప్పొచ్చు, వేరే పార్టీలకు శుద్ధులు చెప్పొచ్చు. ఆయన ఎందుకు సమర్థించాం? తప్పకుండా సమర్థిస్తాం. ఎందుకు సమర్థించాం? వ్యతిరేకించాల్సిన అవసరం, పార్టీ నిర్ణయం చేసినాక సమర్థన వ్యతిరేకత ఉండదు. మా పార్టీ నిర్ణయం మేము నిర్ణయం తీసుకుంటాం. అందుకే వేరే పార్టీకి సిద్ధులు చెప్పే ముందు వాళ్ళు పాటిస్తే మంచిదని కోరుతున్నాం. మీరు అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు బీసీలకు ఇంకా పెంచుతామని అంటారు కదా, మరి మీ పార్టీ మొన్న బీసీ రాష్ట్ర